ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఐతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. తన నిర్ణయం మేరకే కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ఉండాలి అని చెప్పి ట్రంప్ ఇప్పటికే షరతు పెట్టిన పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే ప్రకటించింది కొత్త సుప్రీం లీడర్ గా ఎవరిని ఎన్నుకున్నా కూడా చంపేస్తాము అని చెప్పి. మరోవైపు ఈ ఎంపిక పూర్తయిన తర్వాత చైనా, రష్యాలు స్పందించాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కు అండగా ఉంటాము అంటూ రష్యా, చైనాలు ప్రకటించిన పరిస్థితి. సార్, ఇజ్రాయెల్, అమెరికాలు హెచ్చరిస్తోన్న ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ ని ఎందుకు ప్రకటించింది? మరి ఏం చేయమంటారు అంటే, ఇరాన్ ఒక స్వతంత్ర దేశం. ఆ దేశ నాయకుని ఆ దేశం ప్రకటించుకుని ఎందుకు ప్రకటించుకున్నట్టు అమెరికా ఎందుకు ట్రంప్ ఎన్నుకున్నది అంటే ఆన్సర్ ఉంటుందా? సో అమెరికా ట్రంప్ను ఎందుకు ఎన్నుకున్నది? బైడెన్ ఉండగా అంటే ఎన్నికల జరిగిన ఎన్నుకున్నది. సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ కదా. అంటే ఇప్పుడు ఆ దేశం ఆ దేశం స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశాల్లో ఎవరు ఏ పదవి చేయాలనేది అమెరికా ఎట్లా నిర్ణయిస్తే, ఇజ్రాయెల్ నిర్ణయిస్తే మనం ఎట్లా అడుగుతాం? ఎందుకు ప్రకటించింది? ప్రకటించకుండా ఏం చేయాలి అంటే, ట్రంప్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, మేము ఎవరిని పెట్టాలి అంటే అలా పెడతాం అంటారా ఎక్కడన్నా? సో అందువల్ల ఇది ఆబ్వియస్ థింగ్ కదా. ఆ దేశం స్వతంత్ర దేశం, తన నాయకుడు ఎవరు ఉండాలనేది ఆ దేశం నిర్ణయించుకుంటుంది. ఏ పద్ధతిలో ఉండాలి కూడా ఆ దేశం నిర్ణయించుకుంటుంది. అది రైటా రాంగా అనే అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయొచ్చు, తప్పేమీ లేదు. సో ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో జరగలేదనొచ్చు, ఈ ప్రక్రియ కరెక్ట్ కాదనొచ్చు, ఇతని వ్యక్తి సరైన వాడు కావద్దు, కానీ ఆ దేశానికి కూడా హక్కును కాదనే కదా. అది ఏ పద్ధతిలో ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలో ఆ దేశం నిర్ణయించుకుంటుంది. మనం అంగీకరించాల్సిందే. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వారితో పనిచేయాల్సిందే. కానీ మేమే నిర్ణయిస్తామని ఇంకో దేశం అంటే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? కానీ ఇది దేన్ని తెలియజేసిందంటే, ఓపెన్ గా ఇజ్రాయెల్ మేము ఎవరిని, ఖమేనీ వారసుడు ఎవరినికైతే వాళ్ళను లేపేస్తాం అని ఓపెన్ థ్రెట్, సీక్రెట్ థ్రెట్ ఏం కాదు. ఈ థ్రెట్ ఏదో ఇజ్రాయెల్ చేసే థ్రెట్ ఏదో మాటల కొరకో భయపెట్టేందుకో చేయరు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా తెలిస్తే వాళ్ళు ఏది చెప్తారో చేస్తారు కూడా. వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. వెన్ దే సే దే ఎగ్జిక్యూట్. మీకు చాలా మట్టుకు ఇజ్రాయెల్ ఏదో బెదిరించడానికి, భయపడటానికి, గొప్పలకు చెప్పడే లక్షణం కాదు. ఇజ్రాయెల్ అంటే వాళ్ళు చేచూ పెడతారు. ఇప్పటికే ఖమేనీని ఫస్ట్ డేనే లేపేశారు. చాలా కాలంగా ఖమేనీ మా టార్గెట్ అని చెప్పారు అన్నట్టే లేపేశారు. ఆ ఖమేనీనే కాదు, ఒక 40 టాప్ కమాండర్స్ చంపేశారు. సో ఇప్పుడు ఇతన్ని కూడా వారసులు ఎవరైతే వారిని మేము లేపేస్తామని ఇజ్రాయెల్ అంటున్నా, గతంలో వారు అన్నది చేసిన చరిత్ర ఉన్నా, అమెరికా పూర్తి అండలున్నా, మా అనుమతి లేకుండా మీరు ఎవరిని ఎన్నుకోవద్దన్నా కూడా ఇరాన్ డిఫైడ్ ఎవ్రీబడి. అది గమనించాల్సిన అంశం. అంటే ఇంత యుద్ధంలో కూడా ఇరాన్ తన స్వాతంత్రాన్ని కోల్పోకుండా తన నాయకుడు ఎవరు తాను ఎంచుకున్నది. ఈ నాయకుడికి ప్రాణహాని ఉంటుందని తెలిసి కూడా ఎంచుకున్నది. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ ఎన్నిక ప్రక్రియ సరైంది, ఎందుకంటే అని నేనేం అనడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ మూలాలు ఎక్కడ అంటే, వారసత్వంగా నాయకుడు రావడాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ వ్యతిరేకించింది. అందువల్ల రాజు షాను ఎందుకు వ్యతిరేకించారు? ఇన్హెరిటెన్స్ కాదు అని కూడా వాళ్ళ వాదన. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఒక సుప్రీం రిలీజియస్ లీడర్ కూడా ఖమేనీకి వారసుడు, ఖమేనీ కొడుకే ఉంటే ఇక వారసత్వ రాజకీయాలే కాదు, మతరాజ్యంలో కూడా వారసత్వం అంటే ఏంటన్నట్టు. సో అందువల్ల అది కరెక్ట్ అని నేను అంటలేను. ఇతను పెద్ద గొప్పవాడు, ఇరాన్ బాగు చేస్తారని నా పాయింట్ కాదు. ఈయన పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఫండమెంటల్ ఏంటంటే, ఇంత బెదిరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కుడ్ విత్స్టాండ్ ద ప్రెషర్, విత్స్టాండ్ ద థ్రెట్. ఆ బెదిరింపులను, ఆ హెచ్చరికలను లెక్క చేయకుండా తమ నెక్స్ట్ వారసుని ఎన్నుకున్నారు. ఇది మొదటిగా మనం గమనించాలి. రెండవది ఏంటంటే, ఈ ట్రంప్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అనుకున్నది, ఆశించింది, చెప్పింది ఏంటి? మేము ఇరాన్లో రెజీమ్ చేంజ్ తీసుకొస్తాం, అంటే ఇస్లామిక్ పాలనకు అంతం పలుకుతామన్నారు. కానీ ఇలా 11-12 డేస్ అయినా కూడా ఇస్లామిక్ రెజీమ్ అంతం చేయలేకపోయారు. ఖమేనీని ఫస్ట్ డేనే చంపారు, టాప్ కమాండర్స్ చంపారు. ఆఖరికి ఖమేనీ ప్లేస్ లో మేము పలానా వాళ్ళని అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా యుద్ధంలో చనిపోయారని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. అంటే తామే ఆ సీట్లో కూర్చుండబెడదాం అనుకున్న వాళ్ళని కూడా అమెరికా, ఇరాన్లు కాపాడుకోలేకపోయాయి, వాళ్ళే చంపేశారు. సో ఇంత జరిగినా కూడా రిలీజియస్ రెజ్యూమ్ పడిపోవడం లేదు అని. ఎందుకంటే ఖమేనీ ఉండగానే లేయర్స్ ఆఫ్ లీడర్షిప్ క్రియేట్ చేశాడు. అంటే ఖమేనీ పోతే ఇంకోరు పోతే ఇంకోరు, అలాగే ప్రెసిడెంట్ పోతే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఆర్మీ చీఫ్ పోతే నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఎవరు, IRGC చీఫ్ ఎవరు పోతే నెక్స్ట్ ఎవరు,
ఇలా ఒక 4-5 లేయర్లలో నాయకత్వాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. అందువల్ల మీరు ఒకరు పోతే ఇంకొకరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. సో ఈ రెండవ డైమెన్షన్ ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ చెప్పిన రెజీమ్ చేంజ్ అంత సులభం కాదు అని. ఎందుకంటే ఖమేనీ పోయినా ఖమేనీ కొడుకే నాయకత్వంలోకి వచ్చాడంటే హౌ స్ట్రాంగ్ ఇది ఇస్లామిక్ రెజీమ్ అనేది ఒక ఇండికేషన్. ఇదేదో పేకమేలాగా కూలిపోతుంది, చాలా సింపుల్ గా మార్చేయచ్చు, 1-2 రోజులు దాడుతూ 1 రోజు దాడుతూ అయిపోతుంది అనుకుంటే ఆ రిలీజియస్ రెజీమ్ క్రంబుల్ కావడం లేదు అనేది రెండవ ఉదాహరణ. మూడవది ఏంటంటే ఇప్పుడు ఖమేనీ కొడుకే అయ్యాడు కనుక ఇరాన్ పాలసీ మారే అవకాశం ఉంది. కొత్త వాడు వస్తేనన్నా కనీసం ట్రంప్ తో నెగోషియేట్ చేసుకుంటాడా, రాజీ పడతాడా అనే చర్చ. సో ఇప్పుడు ఖమేనీ కొడుకే వచ్చాడు, తన కుటుంబం మొత్తం ఇందులో చాలా కుటుంబంలో అనేక మంది సభ్యులు వెళ్ళిపోయారు. ఈజ్ నోన్ టు బి వెరీ స్ట్రాంగ్లీ యాంటీ వెస్ట్. అంటే ఇదే రెజీమ్ లో భాగంగా 40 ఏళ్లుగా ఉన్న వ్యక్తి. అందువల్ల ఇరాన్ డెఫియన్స్ విల్ కంటిన్యూ. ఇరాన్ లొంగిపోదు, ఇరాన్ రాజీ పడదు అనటానికి కూడా ఈ ఖమేనీ వారసుడి ఎంపిక మనకు తెలియజేస్తున్న అంశం.